తరువాతి కథ యుద్ధమునకు రావణుని రాక. లంకా పట్టణమున దైన్యము తాండవిస్తోంది. తమ భర్తలను పుత్రులను పోగొట్టుకుని రాక్షస స్త్రీలు విలపిస్తున్నారు. శూర్పణఖ నుండి జరిగిన విపరీత పరిణామాలను గుర్తుకు తెచ్చుకుని రావణుని చర్యలను నిలదీయలేక దుఃఖితులయ్యారు. వారి ఏడ్పులను విన్నాడు రాక్షసరాజు. రావణుడు తన సోదరులు, మంత్రులు, సేనాపతులు, తన పుత్రులు, తమ్ముని పుత్రులు అందరూ మరణించారు. ఇక మిగిలింది తాను మాత్రమే అని గ్రహించాడు. మంత్రులను పిలిచి తన రథాన్ని సిద్ధము చేయమన్నాడు. మిగిలిన వారినందరినీ తీసుకుని బయలుదేరాలనుకున్నాడు. ప్రతి గృహమునకు వెళ్లి సైనికులను తీసుకువచ్చారు. 8 గుర్రములు కట్టబడిన రథమును సిద్ధం చేశాడు. రావణుడు తన మంత్రుల మహోదర మహాపార్శ్వ విరూపాక్షులతో యుద్ధరంగమున ప్రవేశించాడు. అశేషమైన వానర సమూహాన్ని సంహరిస్తూ ముందుకు సాగాడు. వానరులు తీవ్రంగా దాడి చేస్తూ రాక్షస సేనను సంహరిస్తున్నారు. సుగ్రీవుడు భీకర యుద్ధము చేస్తూ రాక్షస సేనను సంహరించాడు. విరూపాక్షుడు సుగ్రీవుడు చేస్తున్న విధ్వంసం చూసి రథము దిగి ఏనుగు మీద నుండి యుద్ధం చేశాడు. విరూపాక్ష సుగ్రీవుల మధ్య భీకర యుద్ధం జరిగింది. సుగ్రీవుడు ఎగిరి వాని కణతల మీద తన పిడికిలితో బలంగా మోదాడు. నవరంధ్రాల నుండి రక్తం ప్రవహించింది. ఆ వీరుడు విరూపాక్షుడు నేలకూలాడు. రావణుడు వానరులు రాక్షసులను నరికివేయటం, విరూపాక్ష సంహారం చూశాడు. విధిని తలుచుకొని వ్యధ చెంది మహోదరుని పిలిచి, ఓ మహాబాహో, నీ మీదనే నా విజయపు ఆశలన్నీ ప్రభురుణం తీర్చుకుని సమయం వచ్చినది అంటూ యుద్ధానికి మరింత ఉత్సాహవంతుని చేశాడు. మహోదరుడు భయంకరముగా వానరులను చీల్చి చెండాడుతున్నాడు. వానరులు భయంతో పరిగెత్తి సుగ్రీవుని సమీపించారు. సుగ్రీవుడు ఒక మహాశిలను వాని మీదకు విసిరాడు. మహోదరుడు బాణాలతో ఛేదించాడు. ఆ రాక్షసుడు బాణాలతో సుగ్రీవుని తీవ్రంగా గాయపరిచాడు. అక్కడ ఉన్న పరిగను చేతపట్టుకుని వాని రథమునకు కట్టిన గుర్రములను చంపివేశాడు. రథము దిగి తన గదతో సుగ్రీవుని ఎదుర్కొన్నాడు. గదను విసిరాడు రాక్షసుడు. దానిని పరిగతో ముక్కలు చేశాడు సుగ్రీవుడు. రోకలి, ఖడ్గము ఇలా దొరికిన ప్రతి ఆయుధములతో ఇరువురు చాలా సమయం యుద్ధం చేశారు. మహోదరుని ఖడ్గము సుగ్రీవుని డాలులోకి దిగబడింది. దానిని తీసేలోపు సుగ్రీవుడు తన ఖడ్గముతో వాని శిరస్సును ఖండించాడు. దేవతలు, సిద్ధులు, తోటి వానర శ్రేష్ఠులు అందరూ సుగ్రీవుని ప్రశంసించారు. మహాపరుషుడు మహోదరుని మరణాన్ని చూశాడు. ఆగ్రహం పెల్లుబెక్కింది. సమీపంలో ఉన్న అంగదుని సైన్యమును నరుకుతూ వెడుతున్నాడు. వాని బాణ వేగానికి వానరులు భయం చెందారు. అంగదుడు ఇనుప పరిగను పట్టి మహాపరుషునిపై విసిరాడు. మూర్ఛిల్లి మరల విజృంభించాడు. జాంబవంతుడు వాని రథసారథిని గుర్రములను చంపివేశాడు. మహాపరుషుడు జాంబవంతుని గవాక్షుని తీవ్రంగా గాయపరిచాడు. అంగదుడు కోపించి పిడికిలి బిగించి మర్మస్థానములను ఎరిగిన వాడొకటిచే మహాపరుషుని హృదయస్థానమందు ముష్టిఘాతంతో నేలకూల్చాడు. రావణుడు తన అనుచరులు మహాయోధులు నెలకొలటం చూసి ఖిన్నుడైనాడు. తాను మానసికంగా యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. తరువాతి కథ రావణ వధ. తన మంత్రుల మరణానంతరం రావణుడు తీవ్రంగా కోపించి ఇక యుద్ధము రామునితోనే అనుకుంటూ రామలక్ష్మణులున్న వైపుకి రథమును పరుగెత్తించాడు. రావణుని రాక చూశాడు రాముడు. ధనుష్టంకారం చేశాడు. ఆ ధ్వనికే రాక్షసులు పడిపోయారు. లక్ష్మణుడు అగ్ని శిఖల వంటి బాణాలను ప్రయోగించాడు. రావణుడు ఆ బాణాలను ఆకాశంలోనే నివారించాడు. రావణుడు లక్ష్మణునితో కాదు, రామునితోనే యుద్ధం అనుకుని రాముని వైపు కదిలాడు. రాముని మీద బాణవర్షం కురిపించాడు. ఇద్దరి ధనుస్సులు గొప్పవే. ఇద్దరు ధనుర్విద్యలో, అస్త్ర విద్యలో ఆరితేరిన వారే. వారి అస్త్ర విద్యను ప్రదర్శిస్తూనే ఉన్నారు. లక్ష్మణుడు వేగంగా రావణుని ధ్వజమును ఛిద్రం చేశాడు. మరొక బాణంతో సారథిని సంహరించాడు. రావణుని ధనుస్సును విరిచేశాడు. విభీషణుడు తన గదతో రావణ రథమునకు కట్టిన గుర్రములను చంపాడు.
రావణుడు తన సోదరుడు చేసిన పనికి ఆగ్రహించి విభీషణునిపై శక్తి ప్రయోగం చేశాడు. ఆ శక్తి విభీషణుని తాకనీయకుండా లక్ష్మణుడు నిలువరించాడు. మరల మరో శక్తిని విభీషణుని మీదకు ప్రయోగించాడు. మరల విఫలమయ్యాడు. ఇక విభీషణుని చంపే ఆలోచన విరమించుకున్నాడు. లక్ష్మణ, విభీషణుడు రక్షించుకున్నావు గాన ఈ శక్తి నీ మీదే ప్రయోగిస్తున్నాను అన్నాడు. ఆ శక్తి నేరుగా లక్ష్మణుని వక్షస్థలములో దిగినది. రాముడు తీవ్ర దుఃఖముకు లోనైనా రావణునితో భీకర యుద్ధం కొనసాగించాడు. వానర వీరులారా, లక్ష్మణునికి రక్షణగా నిలవండి, రావణుణ్ణి నిలువరిస్తాను అన్నాడు. రాముడు లేక రావణుడు ఒక్కరే మిగులుతాడు అంటూ ఉద్వేగంగా పలికాడు. రాముడు బాణ పరంపరను చాలా వేగంగా ప్రయోగించాడు. రావణుడు యుద్ధరంగం నుండి పారిపోయాడు. సుషేనుడు లక్ష్మణుడు శ్వాసను తీసుకొనుట చూసి హనుమంతునితో, పూర్వము హిమాలయమునందు ఓషధులు తెచ్చితివి గదా, ఆ ఓషధి పర్వతమునకు దక్షిణ శిఖరములో విశల్యకరణి, సౌవర్ణకరణి, సంజీవకరణి, సంధాని అను ఓషధులను వేగముగా తీసుకుని రమ్మనమని చెప్పాడు. హనుమంతుడు వేగముగా ఆ పర్వతం వద్దకు వెళ్ళాడు. ఆ ఓషధులను గుర్తుపట్టలేకపోయాడు. ఆ పర్వత శిఖరాన్ని పెకిలించి తీసుకుని తన హస్తంలో గ్రహించి ఎగురుతూ రామలక్ష్మణుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. సుషేనుడు ఆ ఓషధిని గుర్తించి లక్ష్మణుని నాసికాపుటముల ముందుంచిన వెంటనే పూర్తి స్వస్థుడై లేచాడు. లక్ష్మణుని గాయములు బాధలు మటుమాయం అవ్వగానే హనుమంతుడు ఆ పర్వతాన్ని మళ్లీ యథాస్థానానికి చేర్చాడు. మహానందంతో రాముడు లక్ష్మణుని ఆలింగనం చేశాడు. రావణుడు మరొక రథమును అధిరోహించి రెట్టించిన ఉత్సాహంతో మరల యుద్ధానికి వచ్చాడు. రావణుడు రథం మీద, రాముడు భూమి మీద నుండి చేయు యుద్ధము న్యాయముగా లేదని దేవలోకం భావించింది. దేవేంద్రుడు తన సారథి మార్తలిని పిలిచి, నీవు రాముని వద్దకు వెళ్లి రథసారథ్యం చెయ్యమని రథముతో పంపాడు. మాతలి రథమును రాముని ముందు నిలిపి దేవేంద్రుడు తన ధనుస్సును, అగ్నితో సమానమైన కవచమును, బాణములు, శక్తిని కూడా పంపాడు. స్వీకరించి రావణ సంహారం చేయమన్నాడు. రాముడు ఇంద్రుని మాటగా గౌరవించి రథమునకు ప్రదక్షిణ చేసి దానిని అధిరోహించాడు. రావణుడు 1000 బాణాలను ఒక్కసారి వదిలి మాతలిని, ధ్వజములను, అశ్వములను తీవ్రంగా గాయపరిచాడు. క్షణకాలం రావణ వేగానికి రాముడు స్పందించలేదు. రామునికి తీవ్ర కోపం కలిగింది. రాముని కోపానికి ప్రకృతి భయకంపితురాలైంది. అసురులు రావణుని, సురలు రాముని ప్రశంసిస్తూ ఉత్సాహపరిచింది. రావణుడు భయంకరమైన శక్తిని గ్రహించి గర్జిస్తూ, రామా, నిన్ను, నీ సోదరుని, నీ సైన్యాన్ని నాశనం చేయగల శక్తిని నీ మీదకు ప్రయోగిస్తున్నాను అన్నాడు. ఆ శూలాన్ని రాముడు తన బాణాలతో నివారించాడు. రాముడు తన బాణాలతో రావణుని వక్షస్థలమును ఛేదించాడు. లలాటం మీద కొట్టాడు. రావణుడు రక్తధారలు కారుతూ అలసిపోయాడు. తన బాణాలతో రాముని కూడా తీవ్రంగా గాయపరిచాడు. రావణ సారథి తన మహారాజు యుద్ధం చేసే స్థితిలో లేడని గ్రహించి మెల్లగా రథాన్ని మరల్చి యుద్ధ భూమి నుండి తీసుకువెళ్ళాడు. రావణుడు రథసారథి పైన మండిపడ్డాడు. అసమర్థుడు, పౌరుషహీనుడు, పరాక్రమము లేనివాడు, భయస్థుడు, బలహీనుడు అయిన సామాన్య మానవుని వలె నన్ను అస్త్రహీనుడునని, మాయలు తెలియనివాడనని నీ అంతటి నీవే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని నన్ను అవమానించావు. నా అభిప్రాయం తెలుసునకుండా, నా ఆజ్ఞ లేకుండా రథం ఎట్లా మరలించావు? నా కీర్తిని, యశస్సును నాశనం చేశావు. శత్రువు నీకు ఏదైనా బహుమతి ఇచ్చినాడా? నీవు చేసిన పని శత్రువులకు తప్ప మిత్రునికి కాదు అంటూ దుర్భాషలాడాడు. సారథి తన ధర్మాలను ఏకరువు పెట్టాడు. యజమాని క్షేమమే తన లక్ష్యమని చెప్పాడు. రావణుడు శత్రువులను చంపకుండా వెనుదిరగడు. రథమును రామునికి ఎదురుగా నిలుపుము అన్నాడు. సారథి మళ్లీ వేగంగా రాముని ఎదురుగా రథాన్ని నిలిపాడు. రామ రావణుల యుద్ధము దేవతలతో కూడి వీక్షిస్తున్న అగస్త్య మహర్షి చింతాక్రాంతుడైన రాముని సమీపించాడు. రామా, మహాబాహు, యుద్ధములో శత్రువులను జయించగల
నిత్యమైనటువంటి ఒక రహస్యంను చెప్తాను. దీనితో శత్రువులను జయించగలవు అని ఆదిత్య హృదయం ఉపదేశించాడు. ఆదిత్యుని హృదయ మధ్యమందు ఉన్న బ్రహ్మను ఉపాసించే స్తోత్రం సర్వశత్రువులను నాశనం చేయునది, పుణ్యమైనది, జయమునిచ్చేది, మంగళప్రదమైన స్తోత్రములన్నిటికంటే మంగళప్రదమైనది, ఆయుర్దాన్ని పెంచుతుంది. ఈ స్తోత్రమును ఎల్లవేళలా పఠించవలను. సూర్యుడు గొప్ప కిరణములను కలిగినవాడు. ఉదయాద్రిన ఉదయించు సూర్యునికి సమస్త దేవతలు నమస్కరిస్తారు, పూజిస్తారు. నీవు కూడా ఆ సూర్యుని పూజించు. ఆపదలలో కాని, కష్టాలలో గాని, దుర్గమ మార్గాలలో పయనించు సమయములలో గాని, భయము కలిగినప్పుడు గాని ఈ ఆదిత్య హృదయం చదివే మానవునికి భయములు తొలగి విజయము కలుగును. ఈ ఆదిత్య హృదయమును 3 సార్లు పఠించినచో నీకు వెంటనే జయం కలుగుతుంది అని చెప్పి అగస్త్యుడు వెళ్ళాడు. అగస్త్యుని మాటలు విన్న రామునికి శోకము పోయింది, చింత తొలగింది. శుచి అయి మంత్రాన్ని పఠించాడు. ఆచమనం చేసి ఆదిత్య హృదయము 3 సార్లు జపించాడు. సూర్యుడు సంతుష్టుడయ్యాడు. దేవగణము మధ్య సూర్యుడు నిలబడి రాముని అనుగ్రహించి త్వరగా కార్యం పూర్తి చెయ్యమన్నాడు. వేగంగా వస్తున్న రావణ రథాన్ని చూశాడు రాముడు. మాతలికి సూచనలు చేశాడు. రావణుడు మరణించటానికి వస్తున్నాడు అన్నాడు రాముడు. రావణుడు తీవ్రమైన బాణ పరంపరను ప్రయోగించాడు. రాముడు ఆ బాణాలను విరిచేశాడు. రావణుని వినాశమును సూచిస్తూ అశుభ శకునాలు దర్శనమిచ్చాయి. 100,000 బాణాలు గుప్పించాడు రాక్షసరాజు. చలించలేదు రాముడు. బాణవర్షం కురిసింది. మాతలి రామునితో, వీనితో అనవసర యుద్ధము చేస్తున్నావు, బ్రహ్మాస్త్రమును ప్రయోగించు, వీనికి వినాశకాలం వచ్చింది అన్నాడు. అగస్త్యుడు ఇచ్చిన బ్రహ్మాస్త్రమును రావణుని మీద ప్రయోగించాడు. భూమి కంపించింది. సర్వభూతములు భయపడినవి. మహావేగంతో ఆ బాణము రావణుని హృదయమును చీల్చివేసింది. రావణుని ప్రాణాలు తీసుకుని ఆ బాణము నేలలోకి దిగి మరల రాముని అమ్ముల పదిలోకి వచ్చి చేరింది. రాక్షసరాజు వజ్రాయుధం చేత కొట్టబడిన వృత్రాసురుని వలె నేలకూలాడు. రాక్షసులు పారిపోయారు. ఆకాశం నుండి రాముని మీదకు పుష్పవృష్టి కురిసింది. రావణుని మరణాన్ని చూసిన విభీషణుడు విలపించాడు. నీతి తెలిసినవాడు, ధర్మము నెరిగినవాడు, తోడబుట్టిన వాళ్ళు చెప్పినా, కన్నబిడ్డలు చెప్పినా, మంత్రులు చెప్పినా వినకుండా చేసిన అకృత్యానికి ఫలితం ఇంత దారుణంగా వచ్చినది. అనేక సైన్యములు గల రాజు నేల మీద పడుకున్నాడని విలపించాడు. అన్న ఆహితాగ్ని తపస్వాధ్యాయపరుడు, మహాదాత, రామా, నీ అనుమతితో ఈయనకు అంతిమ సంస్కారములు చేయుదును అన్నాడు. నాకు కూడా అన్నయ్యే, వానితో వైరం ముగిసినది, కార్యక్రమంలో ఆరంభించు అన్నాడు రాముడు. అంతఃపుర స్త్రీలు భరించరాని శోకముతో యుద్ధరంగమునకు పడుతూ లేస్తూ వచ్చారు. అడవి ఏనుగుల వలె దుఃఖించారు. ఒక్కొక్క స్త్రీ రావణుని ఒక్కొక్క అవయమును పట్టుకుని విలపించారు. కొందరు మూర్ఛిల్లారు. దేవదానవులకు చంపశక్యము కానివాడు కేవలం ఒక మానవ మాతృని చేతిలో మరణించాడు. సీతను తిరిగి ఇచ్చినచో విభీషణుని కోరిక తీరి మాకు వైధవ్యం తప్పేది. పరభార్యను చెరబట్టి మహాసామ్రాజ్యాన్ని, నీ వంశాన్ని మట్టుబెట్టావు అంటూ విలపించారు. జ్యేష్ఠ భార్య మండోదరి దుఃఖం వర్ణనాతీతం. అరుంధతి కంటే, రోహిణి కంటే ఉత్తమురాలైన సీతను అవమానించటం వల్ల వచ్చిన కీడు కదా. విష్ణువే రాముని రూపంలో లక్ష్మీదేవి కోసం వచ్చి నిన్ను సంహరించి ఉంటాడు అన్నది. విభీషణుడు యథావిధి అంత్యక్రియలు భక్తి శ్రద్ధలతో పూర్తి చేశాడు. దేవతలు, గంధర్వులు, దానవులు తమ విమానాలలో స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయారు. రాముడు మాతలిని సత్కరించి ఇంద్రుడు పంపిన రథమును తిరిగి పంపించాడు. తరువాతి కథ మండోదరి పతివ్రత శిరోమణి మహాజ్ఞాని. దితి కుమారుడైన మయుడు అప్సరస హేమల అనురాగ ఫలం మండోదరి. హేమ దేవతల కార్యముపై స్వర్గమునకు వెళ్లి తిరిగి రాలేదు. మయుడు తాను హేమ కోసం బంగారు నగరం నిర్మించాడు. ఆమె వెళ్లిపోయినదన్న విచారంతో ఆ నగరమును వీడి కూతురును వెంటబెట్టుకుని వనంలో తిరుగుతున్నాడు. రావణుడు ఆ తండ్రి కూతుళ్లను చూశాడు. తన కుమార్తెకు వరాన్వేషణలో ఉన్నానని చెప్పాడు మయుడు. తాను బ్రహ్మ మనుమడనని దశగ్రీవుడు
తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకున్నాడు. మయునికి దశగ్రీవునికి తండ్రి ఇచ్చిన శాపవృత్తాంతం తెలుసు. దారుణ స్వభావుడు అని తెలుసు. అయినా బ్రహ్మ మనుమడు అని తన కూతురునివ్వటానికి అంగీకరించాడు. అక్కడే అగ్నిని ప్రజ్వలింపచేసి దశగ్రీవునిచే పాణిగ్రహణము చేయించాడు. అల్లునికి వివాహ కానుకగా వ్యర్థము కానిది, పరమాద్భుతమైనది తన తపశ్శక్తి చేత సంపాదించుకున్న శక్తిని ఇచ్చాడు. దీనినే యుద్ధములో రావణుడు లక్ష్మణుని మీద ప్రయోగించాడు. నూతన దంపతులు లంకలో ఆనందంగా గడిపారు. వారికి కొంతకాలానికి మేఘనాథుడు జన్మించాడు. లంకా పట్టపురాణి మండోదరి మహాసాధ్వి, పతియే ప్రత్యక్ష దైవంబుగా ఆరాధించిన పతివ్రత. రావణ భార్యలు అందరూ ఆమెను అనుసరిస్తారు. లంకలోని ప్రజలందరికీ ఆమె ఒక ఆరాధ్య దైవం. ఆమె పుత్రులు, మరదులు, బంధుజనులు ఆమె యందు భక్తిగా మసలుకుంటూ ఆమె ఆజ్ఞలను శిరసా వహించెడివారు. రావణునికి ఎందరో భార్యలున్న మండోదరి మీద అనురాగము మెండు. రావణుడు యుద్ధభూమిలో రాముని చేతిలో మరణించాడని దుఃఖముతో పరుగు పరుగున వచ్చింది. తన భర్త శక్తి, శౌర్యాలను, ఔదార్యమును, ప్రతిభను, వీరత్వమును గర్వంగా తాను ఆరాధిస్తూ తన గుండెలో భద్రపరుచుకున్నది. ఎన్నడు భర్త ఎదుట పెదవి విప్పని ఆమె రావణ దేహంపై పడి, నీ గురించి నాకు సర్వము తెలుసునంటూ ఆయన కీర్తిని స్తుతించింది. మహాబాహువులు కలిగినవాడా, కుబేరుని తమ్ముడా, నీవు కోపిస్తే ఇంద్రుడు కూడా నీ ముందు నిలుచుటకు భయపడతాడు కదయ్యా అన్నది. నిన్ను చూసి భయంతో మహర్షులు, గంధర్వులు, చారణులు దిక్కులు పట్టి పారిపోయారు కదా అన్నది. రాక్షస ప్రభువుకు కేవలం ఒక మానవ మాతృని చేతిలో పరాభవమా? సిగ్గుపడుటలేదా? ఏమిటి విడ్డూరం అన్నది. ముల్లోకాలను వశపరుచుకుని ఐశ్వర్య పరాక్రమములతో వెలసిల్లే నిన్ను వనములలో తిరిగే మానవుడు చంపుట ఏమిటి? స్వేచ్ఛారూపం ధరించే శక్తిని కలిగి మానవులు ప్రవేశింపశక్యము కాని నగరములో సంచరించే నిన్ను మానవుడు సంహరించుట ఏమిటయ్యా అన్నది. సమస్తములైన ఆయుధములు కలిగిన నిన్ను జయించుట రాముడికెట్లు సాధ్యమైనది? నేను నమ్మలేకపోతున్నాను. జనస్థానములో అనేక వేల మంది రాక్షసులను కరుని చంపాడంటే రాముడు సామాన్యుడు కాదు. దేవతలు కూడా ప్రవేశించలేని లంకా రాజ్యములోకి హనుమంతుడు ధైర్యంగా ప్రవేశించిన నాడే మేమందరము చాలా బాధపడ్డాం, ఆలోచనలో పడ్డాం. భయంకరమైన సముద్రమునకు సేతువు కట్టిన నాడే రాముడు సామాన్యుడు కాదని శంకించాను. యముడే మాయతో స్వయంగా రాముని రూపంలో వచ్చాడనిపిస్తోంది. దేవేంద్రుడు వచ్చాడనుకుందామంటే ఆ దేవేంద్రునికి నిన్ను ఎదిరించే శక్తి ఎక్కడిది? రాముడు నిశ్చయముగా మహాయోగి, నిత్యమైన వాడు, ఆది మధ్య అంతము లేనివాడు, బ్రహ్మాది దేవతల కంటే చాలా గొప్పవాడు, అజ్ఞానాతీతుడు, పోషకుడు, శంఖచక్రధారుడు, శ్రీవత్సమనే మత్స వక్షస్థలమందు కలవాడు, జయించటానికి వీలు కానివాడు, శాశ్వతుడు, స్థిరుడు, నిత్యము లక్ష్మీ సమేతుడైన ఆ పరమాత్మయేనని నమ్ముతున్నాను. ఆ మహావిష్ణువు వానరములను వెంట తెచ్చుకుని నిన్ను సంహరించాడు. పూర్వము ఇంద్రియ నిగ్రహము కలవాడవై ఇంద్రియములను జయించి తపస్సు చేసి ముల్లోకాలు జయించావు. ఆ ఇంద్రియములు ఆ వైరం గుర్తు తెచ్చుకుని నిన్ను నేడు జయించినట్లున్నది. రామునితో మైత్రి చేసుకొనమని చెబితే నా మాట పెడచెవిని పెట్టావు. దాని ఫలితమే ఇది. రాక్షస శ్రేష్ఠ, నీ ఐశ్వర్యము, నీ బంధుజనము, నీ దేహము నశించుటకే నీకు సీత ఎందు కోరిక కలిగింది. నీ దుర్బుద్ధి చేత అరుంధతి కంటే, రోహిణి కంటే కడు ఉత్తమురాలు, గౌరవించదగిన సీతను అవమానించి తగని పని చేశావు. సీత చాలా ఓర్పు గలది. దీనురాలుని చేసి కపటంగా ఎత్తుకుని వచ్చావు. ఆమె సంగమం కోసం పరితపించటం వ్యర్థమైంది. ఆమె తపస్సు చేతనే కాల్చబడ్డావు. ఆమెను అవమానించినప్పుడే నీవు నశించవలసినది. కాని ఆ ఫలితం ఇవ్వవలసిన ఇంద్రుడు, అగ్ని నీకు భయపడినట్లున్నది. పాపకర్మ చేసిన వాడు సమయము వచ్చినప్పుడు
అనుభవించక తప్పదు. పుణ్యము చేసినవాడు పుణ్యఫలం పొందుతాడు. విభీషణుడు సత్పురుషుడు, వానికి మంచి ఫలము వచ్చినది, నీకు ఇటువంటి చెడ్డ ఫలం వచ్చినది. నీ వద్ద సీత కంటే అధిక సౌందర్యము గల స్త్రీలు ఉన్నారు, అజ్ఞానముతో గ్రహించలేకపోయావు. కులములో గాని, రూపములో గాని, విద్యాదుల యందు గాని సీత నాకంటే గొప్పది గాని, సమానురాలు గాని కాదు. నీ అజ్ఞానంతో నన్ను గుర్తించలేదు. ఏ ప్రాణికైనా నిమిత్తము లేకుండా మరణము రాదు. సీత అనే నిమిత్తము నీకు మరణం తెచ్చింది. నీతో ఆనందంగా మంచి వస్త్రము, పుష్పములు ధరించి ముల్లోకాలు విహరించాను. ఈరోజు వైధవ్యమునిచ్చి చివరి దశలో దీనురాలుని చేశావు. నా తండ్రి దానవరాజు, నా భర్త రాక్షసరాజు, నా పుత్రుడు దేవేంద్రుని జయించిన వాడు అన్న గర్వం ఉండేది నాకు. నా సంరక్షకులు శత్రు భయంకరులు, పౌరుషవంతులు, భయమెరుగని వారు అని నమ్మినదాన్ని. మేలిమి ముసుగు లేకుండా బయటకు రానిదాన్ని, కాలి నడక నెరుగని దాన్ని, నీకోసం మర్యాదలు విడిచి వచ్చానని కోపం వచ్చినదా? వజ్ర వైఢూర్యములతో, నీల మణులతో కాంతులీని నీ దేహం రక్తసిక్తమై బాణములతో గుచ్చబడి ఉన్నది. నిన్ను కౌగిలించుకొనుటకు వీలులేని స్థితి. పతివ్రతుల శాపాలు నీ విషయంలో నిజమైనవి అంటూ శోక సముద్రంలో ఉండిపోయింది. తరువాతి కథ సీతా సందేశం. రాముడు సమీపంలో ఉన్న లక్ష్మణుడితో, లక్ష్మణ, మన మిత్రుడు భక్తుడు ఈ విభీషణునికి లంకారాజ్యమును అప్పగించవలను. విభీషణుడు లంకారాజ్యానికి అభిషిక్తుడై రాజ్యపాలన చేయుచుండగా చూడాలని ఉన్నది అన్నాడు. లక్ష్మణుడు అట్లేయని ఒక పెద్ద బంగారు ఘటమును తెప్పించి మనోవేగంతో వెళ్లి సముద్రము నుండి పవిత్ర జలమును తెమ్మని వానరులకు చెప్పాడు. వారు జలము తెచ్చిన వెంటనే విభీషణుడిని సింహాసనం మీద కూర్చుండబెట్టి వేదోక్తంగా, శాస్త్రానుసారంగా రాముని అనుజ్ఞతో రాక్షసులు, వానరులు అందరూ వీక్షిస్తుండగా లంకకు రాజుగా ఆ సముద్ర జలముతో అభిషేకం చేశాడు. లంకలో మిగిలిన రాక్షసులు అందరూ విభీషణునికి విధేయత ప్రకటించారు. రాముని వలన లభించిన రాజ్యము పొంది విభీషణుడు ఆనందభరితుడయ్యాడు. రాక్షసులు కానుకలతో తమ నూతన రాజును సత్కరించుకున్నారు. హనుమంత, లంక మహారాజు విభీషణుని అనుమతి తీసుకుని ఈ లంకా నగరములో ఉన్న సీతకు మా క్షేమ సమాచారములు తెలుపమన్నాడు. రావణ వధను తెలియబరిచి ఆమె సందేశాన్ని మాకు వినిపించు అన్నాడు రాముడు. హనుమంతుడు అశోకవనములో ఉన్న సీత వద్దకు వెళ్ళాడు. సీత హనుమంతుని చూసింది, మిన్నకుంది, మరల చూసింది, గుర్తుపట్టి నవ్వింది. సీత ప్రసన్నముగా ఉన్నది అని తెలుసుకుని రామ సందేశం వినిపించాడు. అమ్మా, రాముడు లక్ష్మణునితో, సుగ్రీవునితో, విభీషణునితో కూడి క్షేమముగా ఉన్నాడు. విభీషణుని సహకారంతో రావణుని సంహరించి కార్యాన్ని సాధించాడు. నీ ప్రభావంతో యుద్ధమునందు విజయం సాధించాడు. నీవు నీ దుఃఖమును విడవవచ్చు. ఇద్దరును మరచి సేతు నిర్మించి లంక యందు ప్రవేశించి శత్రు నాశనం చేశాడు. ఇప్పుడు ఇది రావణుని లంక కాదు, విభీషణుని రాజ్యం. నీవు స్వగృహంలోనే ఉన్నట్లు భావించు. విభీషణుడు నీ దర్శనార్థం వస్తున్నాడు అన్నాడు. సీత మౌనంగా ఉన్నది. హనుమంతునికి అర్థం కాలేదు. ఆమె ఇంకనూ బాధలో ఉన్నది అనుకుంటున్నాడు. సీత ఆనందంలో మాటలు రావటం లేదు అన్నది. నా భర్త విజయ వార్త విని ఒక్క క్షణం మాట రాని దానినయ్యాను. హనుమంత, ఈ శుభ సందర్భంలో నీకు ఏదైనా బహుమతి ఇద్దామంటే నా వద్ద ఏమీనూ లేదే. నీకు ఏ వస్తువు ఇవ్వదగినదో అట్టిది ఈ భూమి మీద నాకు కనిపించటలేదు. వెండి, బంగారం, రత్నాలు, త్రిలోక రాజ్యము కూడా నీ మాటలకిచ్చు. బహుమతికి సరితూగవు అన్నది సీత. భర్తని పూజిస్తూ భర్త విజయాన్ని కాంక్షించే నువ్వు ప్రేమభరితమైన వాక్కులను తప్ప వేరు ఏమి చెప్పగలవు తల్లి అన్నాడు. రామునితో ఉండి ఆయన విజయం చూశాను. ఇంతకంటే ఏ వస్తువు, ఏ రాజ్యములు కావాలి నాకు తల్లి అన్నాడు. ఆ మాటలు విన్న సీత హనుమంతునితో, నీవు మంచి లక్షణములు, మాధుర్య గుణము, అలంకారము గల వచనము, 8 అంగములుగా బుద్ధితో కలిసినట్టు మాటలాడటంలో నీకు నువ్వే సాటి.
ఇతరులు చెప్పేదానిని వినాలన్న కోరిక, వినటము, గ్రహించటము, జ్ఞాపకం కలిగి ఉండుట, చెప్పని దాన్ని ఊహించటం, అక్కరలేని దాన్ని వదిలివేయటం, చెప్పే విషయం అర్థం చేసుకోవటం, యథార్థమును నిర్ణయించటం అనే 8 బుద్ధి గుణాలు నీ యందు ఉన్నాయి హనుమ. నీవు వాయుపుత్రుడవు, శ్లాఘనీయుడవు, ధార్మికుడవు, సర్వ సద్గుణములు నీ యందు ఉన్నాయి. హనుమంతుడు సీతతో, ఈ రాక్షస స్త్రీలు నిన్ను పూర్వం భయపెట్టిన వారే కదా, వీరిని చంపివేయుదునా అన్నాడు. హనుమా, వారు రాజాజ్ఞను పాలించిన సేవకులు, వారు స్వతంత్రులు కారు, వారిని శిక్షించుట తగదు, వద్దు అన్నది. సీత, దైవవశము చేత బందీగా ఉన్నాను, వారి దోషము ఏమీ లేదు. సత్పురుషులు పాపాత్ములైన పుణ్యాత్ములైన మరణార్హులైన వారి యందు దయ చూపించవలను. లోకములో అపరాధం చెయ్యని వారెవరు అన్నది. ఇది విధి వ్రాత. నా గ్రహస్థితిని బట్టి ఈ దుఃఖములు ప్రాప్తించే వారిని క్షమించు అన్నది. రావణుడు మరణించాడు కాబట్టి వారు ఇక నన్ను బాధ పెట్టరు. హనుమంత, పూర్వము ఒక పులి ఎలుకబంటుల కథ ఒకటి ఉన్నది, చెబుతా విను. ఒక వేటగాని పెద్ద పులి తరుముకుంటూ వెళ్ళింది. వేటగాడు భయంతో చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటి కూర్చుని ఉన్నది. పులి ఆ ఎలుగుబంటితో, ఈ మానవుడు మనకు శత్రువు, వీనిని క్రిందకు తోసివే, నేను భక్షిస్తాను అన్నది. ఎలుగుబంటి, వాని వల్ల నాకు ఏమీయో అపకారం జరగలేదు, ఆ పాపం నేను చేయను అని పలికి ఆ మానవునికి ధైర్యం చెప్పి నిద్రపోయింది. పెద్ద పులి తెలివిగా మానవుని పిలిచి ఆ ఎలుగుబంటిని కిందకు తోసివేయమంది. మానవుడు జాలి లేనివాడే, కృతజ్ఞత లేనివాడే ఆ ఎలుగుబంటిని ఒక్క ఉదుటున క్రిందకు తోశాడు. ఎలుగుబంటికి చెట్లపై గెంతటం, దూకటం సహజముగా అలవాటు. నేర్పుగలది. కింద పడకుండా ఒక కమ్మను పట్టుకుని వేలాడింది. కాని ఎలుగుబంటి మానవునికి అపకారం చేయదలచలేదు. అపకారం చేసిన వారిని క్షమించాలి తప్ప మరల వారికి అపకారం తలపెట్టకూడదు. ఎవరు చేసిన కర్మలను వారే అనుభవింతురు అన్నది ఆర్యోక్తి. ఆ సద్గుణశీల సీతతో హనుమంతుడు, ఓ దేవి, సద్గుణ సంపన్నుడైన రామునికి సద్గుణాల రాశివి, తగిన భార్యవు, రాముడిచ్చిన సందేశాన్ని నీకు అందించాను. నీవు రామునికి సందేశం ఇచ్చినచో రామునికి అందించదను అన్నాడు. హనుమా, నేను నా భర్తను చూడవలనని కోరుకుంటున్నాను. అటులనే తల్లి లక్ష్మణ సహితుడైన రాముని శచీదేవి దేవేంద్రుని చూచినట్టు చూడగలవు అని రాముని వద్దకు వెళ్ళాడు. తరువాతి కథ సీత అగ్ని ప్రవేశం. రాముడు విభీషణుని పిలిచి సీతను స్నానాదులు కావించి నూతన వస్త్రములు ధరించి తీసుకుని రమ్మనమని ఆజ్ఞాపించాడు. విభీషణుడు ముందుగా అంతఃపుర స్త్రీలతో రాముని సందేశం పంపించాడు. సీత ఏ అలంకరణ లేకుండా ఉన్నదన్నట్లుగా వచ్చి రాముని దర్శించుకుంటానన్నది. భర్త అభీష్టం ప్రకారం చేయుట మంచిది అన్నాడు విభీషణుడు. అట్లేయని స్నానాదులు ముగించుకొని పల్లకీలో రాముడున్న ప్రదేశానికి విభీషణుడు వెంటరాగా చేరుకుంది. రాముడు వికలిత మనస్కుడై ఉన్నాడు. చాలా కాలముగా రావణుని చెరలో ఉన్న నిన్ను స్వీకరించలేను. నా వంశ గౌరవమును కాపాడుటకు మాత్రమే యుద్ధం చేశాను, శత్రువుని జయించాను. నీవు లక్ష్మణ భరత శత్రుఘ్నుల సంరక్షణలో గాని సుగ్రీవ విభీషణుల సంరక్షణలో గాని ఉండవచ్చు అని సీతతో సూటిగా చెప్పాడు. లేదా నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళవచ్చు అన్నాడు. రాముని మాటలు సూదులు గుర్చినంత బాధతో విలవిల్లాడింది సీత. ఇన్నేళ్ల తరువాత ఈ విధమైన వాక్కు రాముని నుండి ఆశించలేదు. కన్నీళ్లు ఆపశక్యం కాలేదు. భక్తితో అంతమంది ఆశ్రిత పరివారం ముందు తల వంచుకుని, వీరా, రామా, సామాన్య మానవుల వలె మాట్లాడుచున్నావు. నీవు అన్న విధంగా ప్రవర్తించిన దానను కాను, పవిత్రురాలను. శంకలు వద్దు. నా హృదయము నీకు అంకితమైనది. అబలను రక్షించుకోలేకపోయినాను. హనుమంతుని లంకకు పంపినప్పుడు నా జాడ తెలిసిన వెంటనే నన్ను వదిలివేసి ఉండవలసినది. ఆనాడే నేను ప్రాణత్యాగం చేసి ఉండేదాన్ని. నేను జనకపుత్రిని మాత్రమే కాదు, అయోనిజను.
నా జన్మకు నీవెరిగిన నా ప్రవర్తనకు విలువ లేకుండా చేస్తున్నావు. లక్ష్మణ, ఇటు నిందలు మోస్తూ నేను జీవించలేను. చితిపేర్చు. ఇంతమంది జనుల ముందర దోషిగా నిలబడిన నాకు అదే సరియైన శిక్ష అన్నది సీత. రాముని వంక చూసి రాముని మనస్సు నెరిగిన తమ్ముడు లక్ష్మణుడు చితిని పేర్చాడు. రాముని ప్రశ్నించే, అనునయించే, సాహసం చేయగల ధీశాలురు లేరు అక్కడ. ఓ అగ్నిదేవా, నా హృదయము ఎల్లప్పుడూ రాముని తప్ప వేరెవరి యందు లేకునినా నన్ను రక్షించుగాక. మనోవాక్కాయల కర్మల చేత రాముని తప్ప వేరెవరిని తలచని దానినైతే నన్ను రక్షించుగాక. పంచభూతములు, దిక్కులు, పగలు రాత్రి, సర్వదేవతలు నేను సత్ప్రవర్తన కలదానినని నమ్మితే అగ్ని నన్ను రక్షించుగాక అంటూ సీత రామునికి ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి జ్వాలలు ఎగసిపడుతున్న ఆ అగ్నిలోకి ప్రవేశించింది. ఆకాశం నుండి దేవతలు, భూలోకం నుండి రాక్షసులు, వానరులు, రాముని పరివారం అందరూ గొల్లుమన్నారు. బ్రహ్మ వాక్కులను విని అగ్ని తన నిజస్వరూపము ధరించి సీతను తోడ్కుని ఆ చితి నుండి వచ్చాడు. అగ్ని ప్రవేశ సమయంలో ఏ వస్త్రములు ధరించినదో అట్లే చెక్కు చెదరక తేజస్సుతో వెలిగిపోతూ పైకి వచ్చినది. రామా, ఈమె నీ సీత దోషములు ఎరుగనది. మనోవాక్కాయ కర్మల చేత నిన్ను అతిక్రమించలేదు. సచ్చరిత్రురాలు. నీవు లేని సమయంలో రావణుడు అపహరించాడు. తన అంతఃపుర వనములో దాచాడు. రాక్షస స్త్రీల మధ్య బంధితురాలై ఉన్నది. ఏ లోపములకు తలవొగ్గక మనస్సును నిశ్చలముగా నీ అందే నిలుపుకొని ఉన్నది. ఈమెను స్వీకరించుము, నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. రాముడు అగ్నిదేవుని మాటలకు సంతుష్టుడయ్యాడు. ఓ అగ్నిదేవా, సీత నిర్దోషురాలని నాకు తెలుసు. కాని లోకములో దశరథ పుత్రుడు కామలోలుడై సీతను గ్రహించాడు అన్న అపవాదుకు ఆస్కారం ఇయ్యకూడదు అని మాత్రమే పరీక్షింపదలిచాను. సముద్రాన్ని తీరము దాటలేదు. తేజస్సు చేత రక్షించబడే ఈ సీతను రావణుడు చేరలేడు. సత్యాన్ని, ఒక ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నవాడను ముల్లోకాలలో సీత గురించిన అపవాదు రాకూడదనే ఆమె అగ్నిలో ప్రవేశించుచుండగా చూస్తూ ఉండిపోయాను. నన్ను విడిచి సీత మనస్సు మరెక్కడికి వెళ్ళదు. సీతతో సమానమైన పవిత్రత కలిగిన స్త్రీ ఈ ముల్లోకాలలో కనపడదు. ఆత్మాభిమానం కలవాని కీర్తి ఎట్లు విడువదో నేను కూడా సీతను విడువలేను అన్నాడు. మీరందరూ వచ్చి హితమును చెప్పారు, మీ మాట జవదాటను అన్నాడు రాముడు. తరువాతి కథ రాముని పూర్వజన్మ వృత్తాంతం. సీత అగ్ని ప్రవేశం చేయగానే విమానాలు దిగి వచ్చాయి. కుబేరుడు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, మహేశ్వరుడు, బ్రహ్మదేవుడు విమానాల్లో దిగి రాముని సన్నిధికి వచ్చారు. రామా, నీ గురించి నీవు తెలుసుకోవటం లేదు. సమస్త లోకాలకు కర్తవు, జ్ఞానశ్రేష్ఠుడవు. సీత అగ్ని ప్రవేశం చేస్తుంటే ఉపేక్షిస్తున్నావెందుకు అని నిలదీశారు. రాముడు వారితో, దశరథ పుత్రుడను, రాముడను పేరు గల మానవ మాత్రుడు అని మాత్రమే నాకు తెలుసు. నేనెవరినో భగవంతుడు అయిన నీవు చెప్పు బ్రహ్మదేవా అన్నాడు. బ్రహ్మదేవుడు, రామా, పూర్వకల్పములో ఋతుదాముడనవనే వసువు ముల్లోకాలను సృష్టించిన ప్రజాపతివి. రుద్రుల్లో 8వ రుద్రుడవు, సాధ్యులలో 5వ వాడివి. సూర్యుడు, చంద్రుడు నీ కళ్ళు, అశ్విని దేవతలు నీ చెవులు. సృష్టికి ముందు తర్వాత ఉండే పురాణ పురుషుడవు. నీవు స్వప్రకాశ స్వరూపుడువైన శ్రీమన్నారాయణుడివి. లక్ష్మి నీ భార్య, ఒక కొమ్ము కలిగిన వరాహమూర్తివి. భూతకాలము, భవిష్యత్ కాలములోని శత్రువులను జయించగలిగిన వాడవు. 4 భుజములు కలిగి ఆది మధ్య అంతముల్లో సత్యమైన బ్రహ్మవు నీవే. శారంగము అనే ధనుస్సును ధరించువాడవు. పురుషోత్తముడు, నాయకునివి. సహనం, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఉపేంద్రుడవు. మధువను రాక్షసుని చంపిన మధుసూదనుడివి. వేదములే ఆత్మగా కలిగిన వాడివి. అతి ప్రాచీనుడివి. యజ్ఞము, వషట్కారము, ఓంకారము సర్వము నీవే. అనేక తలలు, చేతులు కలిగి పర్వత సహితమైన భూమిని ధరించిన వాడవు. రామా, నేను నీ హృదయమును సరస్వతీదేవి, నీ నాలుక దేవతలు రోమాలుగా నీ శరీరమునందు
నాచే ఉంచబడినారు. నిమేషం అంటే రెప్పబాటు, రాత్రి నీ ఉన్మేషం, కళ్ళు తెరవటం పగలు, నీవే సర్వస్వం, నీవు విష్ణుదేవుడు స్వామి అన్నాడు బ్రహ్మదేవుడు. లక్ష్మీదేవి సీతగా వచ్చింది. రావణాసురుని సంహరించటానికి మానవ రూపంలో వచ్చిన విష్ణుమూర్తివి అన్నాడు. తరువాతి కథ సుగుణాల రాశి సీతాదేవి. జనక మహారాజుకి యజ్ఞభూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలు నందు శిశువు లభ్యమైంది. నాగటి చాలు అంటే సీత అని అర్థం. జనకుడు అయోనిజ అయిన ఆ శిశువుకు సీత అని నామకరణం చేశాడు. సర్వలక్షణ సంపన్నురాలు, స్త్రీలలో రత్నము వంటిది. ఆమెది చక్కని ఆకృతి, సన్నని నడుము, మనదేరిన ముక్కు, కోమలత్వము కలిగిన అవయవ సౌష్ఠవం కలిగిన స్త్రీ, అతిలోక సౌందర్యవతి, మేలిమి బంగారు ఛాయ కలిగిన దేహం. చిరునవ్వుతో ఆమె మోము నిత్యం విలసిల్లుతూ ఉంటుంది. మధుర భాషణం చేస్తుంది, మిత భాషణం చేస్తుంది. పాణిగ్రహణ సమయములో ఆమె కళ్యాణ వేదిక వద్దకు రాగానే మెరుపు తీగ వంటి ఆమె సౌందర్యంతో అక్కడ బంగారు కాంతితో వెలుగు నిండినది. ఆ దివ్య కాంతిలో రాముడు సీతను చూడలేకపోయినాడనుకుని జనకుడు ఏం సీత, ఇదిగో సీత అంటూ ఆమె చెయ్యి పట్టుకుని రాముని చేతిలో పెట్టాడు. కళ్ళు మిరుపిట్లు కొరిపే సౌందర్యం, తన భర్తకు సేవ చేయటం, భర్తని ఆనందంగా ఉంచటం, రామునికి హితం కలిగించే పనులు చేయటం ఎందు నియమబద్ధురాలు. శ్రీరామునితో జీవితాన్నే కాదు, ఆయన సద్గుణములు అన్ని పంచుకున్నది. మహిమాన్వితురాలు అని గ్రహించిన జనకుడు ఆమెను వీర్యశుల్కగా స్వయంవరం ప్రకటించాడు. శౌర్యంతో కూడిన ధర్మాన్ని తాను ఇష్టపడతానని చెప్పింది. రాముడే సర్వస్వం అని, అరణ్యవాసం కష్టాలమయం అని తెలిసి రాముని వెంటే తాను అని నిష్కర్షగా పలికి అందరినీ ఒప్పించి అరణ్యవాసానికి రాముని వెంట నడిచిన ధీర వనిత సీత. స్వధర్మాన్ని ఆచరించేందుకు ఎవ్వరి అనుమతి అక్కరలేదని, కాదనే అధికారం ఎవ్వరికీ లేదని చెప్పి రాముని ఒప్పించిన సమర్థురాలు. దశరథ మహారాజు నిన్ను అరణ్యవాసం చెయ్యమంటే నన్ను చెయ్యమని ఆదేశించినట్లే అన్నది. తల్లిదండ్రులు, సోదరులు, కోడలు ఎవరైనా వారు చేసుకున్న పాపపుణ్యములు వారు అనుభవించవలసినదే. ఒక్క భార్య మాత్రమే భర్త భాగ్యమును పంచుకుంటుంది అని ధర్మ సూక్ష్మాలు చెప్పి ఇంతకు ముందు జరిగిన సంఘటనలను, సందర్భాలను ఉటంకిస్తూ భర్తను, కుటుంబ సభ్యులను ఒప్పించిన నేర్పరి. రామునికి దక్కవలసిన రాజ్యం దక్కనప్పుడు ఆమె ఐశ్వర్యకాంక్ష, రాజ్యకాంక్ష కనబరచలేదు. ఎవరిని నిందించలేదు, తప్పు పట్టలేదు. అత్తమామలను గాని, కుటుంబ సభ్యులను గాని వ్యతిరేకించలేదు. అంత గొప్ప ఆత్మ నిగ్రహవంతురాలు. నిరపేక్షతో కుటుంబ మర్యాదను కాపాడింది. సీత రామునికి 3 వ్యసనాల గురించి చెప్పింది. అసత్యమాడుట, పరభార్యాసక్తి, శత్రుత్వం లేకుండానే ఇతరులను హింసించటం. మొదటి 2 నీకు లేవు. అకారణంగా రాక్షసులను సంహరించటం వ్యసనంగా మారింది, మంచిది కాదు అంటూ ధర్మాన్ని నిర్భయంగా చెప్పిన వివేకి. అరణ్యవాసంలో జటాయువు తనను రావణ బారి నుండి రక్షించటానికి తీవ్ర ప్రతిఘటన చేసి హతుడయ్యాడు. ఆమె తీవ్ర దుఃఖముతో నా వలన నీకు మరణం సంభవించినది కదా అంటూ జటాయువుని సమీపించి రోధించిన కారుణ్యమూర్తి. రావణుడు ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపి ఆకాశంలోకి ఎగిరినప్పుడు రావణునికి తెలియకుండా తన నగలు తన పై ఉత్తరీయములో ముటగట్టి ఋష్యముఖ పర్వతముపై కనపడిన వానరుల మీదకి విడిచిన యుక్తిపరురాలు. కాలమహిమ వల్లే తన బుద్ధి మరుగున పడి బంగారు జింక కోసం మోహపడ్డాను. లక్ష్మణుని హెచ్చరికలు కూడా పరిగణించకపోవటం వలననే కష్టాలు పాలయ్యానని కాలమహిమను గుర్తించిన జ్ఞాని. హనుమంతుని తోకకు నిప్పంటించి లంకలో తిప్పుతున్నప్పుడు ఆమె మొదటిసారిగా హనుమంతుని కోసం అగ్నిని ప్రార్థించింది. హనుమంతునికి
ఉపశమనం లభించింది. తన వారిని రక్షించేందుకు అగ్నిని కూడా నిలువరించిన పతివ్రతా శిరోమణి. అశోకవనములో సీతను బాధించిన రాక్షస స్త్రీలను హనుమంతుడు చంపుతానన్నాడు. ఆమె అంగీకరించలేదు. వాళ్ళు రాజాజ్ఞను పాటించారు. మనకు అపకారం చేసిన మరల వారలకు అపకారం తలపెట్టకూడదు, అది ధర్మం కాదు అని హనుమంతుని వారించి రాక్షస స్త్రీలను క్షమించిన దయామయి కారుణ్యమూర్తి. అశోకవనంలో రాక్షసులు ఎన్ని బాధలు పడుతున్నా మనస్సును రాముని యందే నిలిపి రామధ్యానంలోనే కాలం గడిపిన తపస్విని. రావణ సంహారం జరిగాక ఆమె ఎక్కడైనా ఉండవచ్చు. రావణ బందీగా ఉన్న ఆమెను భార్యగా స్వీకరించలేను అని రాముడు అన్నాడు. ఆమె తన శుద్ధత్వాన్ని నిరూపించుకునేందుకు అగ్ని సాక్ష్యం మించినది లేదని తలచి స్వయం నిర్ణయం తీసుకుని చితి పేర్పించుకుని అగ్ని ప్రవేశం చేసిన ధర్మనిష్ట. ఋషులు తపస్సుతో సుఖదుఖాలను దరిచేరనివ్వరని వారి మనోనిగ్రహాన్ని తాను ఆదర్శంగా తీసుకుని రావణ చెరలో ఉన్నంత కాలము ధ్యానంలోనే గడిపింది. ఆ గౌరవ భావంతోనే ఆమెకు మరల ఋషి ఆశ్రమాలు సందర్శించాలని కోరిక కలిగింది. రామునితో ఆశ్రమాలు చూడాలని ఉన్నది అని కోరింది. పతివ్రతల మాట వృధా కారాదు కాబట్టి ఆమె వాక్కు నిజమై ఆశ్రమవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఎక్కడ ఎవరిని తప్పుపట్టలేదు, ఎవరిని నిందించలేదు. ఇక్ష్వాకు వంశాంకురాన్ని రాముని చేతిలో పెట్టిన ఆదర్శ సతీమణి సీతాదేవి. వంశ గౌరవం కోసం, భర్త గౌరవం నిలబెట్టడం కోసం తాను సనాతన ధర్మాన్ని ప్రత్యక్షంగా ఆచరించి నిరూపించింది. ముల్లోకాల ఆధిపత్యం సీతాదేవి వ్యక్తిత్వంలో వీసమంతైన విలువకైనా సమానం కాదన్నాడు హనుమంతుడు. ఆమె నైతిక శక్తితో లంకను జయించినదని రాముని యుద్ధం నామమాత్రమే అన్నాడు హనుమ. త్యాగం, క్షమ, ఓర్పు, నేర్పు, యుక్తి, భక్తి, శీలం, ఔదార్యం, దక్షత, పాతివ్రత్యంలో సరిసాటి లేని వ్యక్తి. లోకానికి ఆదర్శ మహిళ, ఆరాధ్య దైవం సీత మహాసాధ్వి. తరువాతి కథ దశరథ దర్శనం. పరమేశ్వరుడు, రామా, ఎంతో అదృష్టవంతుడివి కాబట్టి ఈ ఘనకార్యం చేశావు. రావణుని వలన కలిగిన భయము, చీకటిని ఈ లోకములకు లేకుండా చేశావు. నీవు భరతుని ఓదార్చాలి, రాజమాత కౌసల్యను ఓదార్చాలి, సుమిత్ర కైకేలకు ఆనందం కలిగించాలి, ఇక్ష్వాకు వంశాభివృద్ధి చేయాలి, అశ్వమేధ యాగం చేయాలి, ఆ తర్వాత స్వర్గ ప్రవేశం చేయాలి. ఈ తండ్రి దశరథ మహారాజు నిన్ను చూడటానికి ఈ విమానంలో ఉన్నాడు, వెళ్లి దర్శనం చేసుకో అన్నాడు. నీవు చేసిన ఉత్తర కర్మలకు తరించబడి ఇంద్రలోకము చేరుకున్నాడు. లక్ష్మణునితో కలిసి ఆయన దర్శనం చేసుకోమన్నాడు. లక్ష్మణునితో కలిసి దశరథునికి నమస్కారం చేశాడు. స్వయం ప్రకాశకుడైన తండ్రిని చూశాడు. శుభ వస్త్రాలను ధరించాడు తండ్రి. పట్టరాని ఆనందముతో దశరథుడు రామలక్ష్మణులను ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. ఆలింగనం చేసుకున్నాడు. రామా, నీవు లేని స్వర్గము నాకెందుకయ్యా? దేవతలు చేసే సన్మానమునందు ఆసక్తి లేని వాడిని. నేటితో వనవాసం పూర్తి అవుతున్నది. శత్రు సంహారం చేశావు. నాకు ఎంతో ఆనందముగా ఉన్నది అన్నాడు. నిన్ను అరణ్యవాసానికి పంపమని కైక చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. మిమ్మల్నిద్దరిని చూచి ఆలింగనం చేసుకున్న తర్వాత ఆ దుఃఖం పోయినది. మహాత్ముడు అష్టావక్రుడు కహోలుడనే ధర్మాత్ముని తరింపచేసినట్లుగా నన్ను తరింపచేసిన సుపుత్రుడవు. సీత, రాముని మీద కోపం వహించకు. నీ క్షేమం కోరి పరిశుద్ధురాలని చేయుట కొరకు అగ్ని ప్రవేశం చేయించాడు. నీవు చేసిన పని స్త్రీలకు ఆదర్శం. నీకు చెప్పనక్కర్లేదు. రాముడు నీ పతి, నీకు దైవం అని చెప్పి ముగ్గురిని ఆశీర్వదించి ఇంద్రలోకానికి వెళ్లిపోయాడు దశరథుడు. తరువాతి కథ ఇంద్రుని వరము. ఇంద్రునికి నమస్కరించి నిలుచున్నాడు రాముడు. ఇంద్రుడు, రామా, నీకు మా దర్శనం లభించింది. ఈ దర్శనము వ్యర్థము కాకూడదు. నీకు నచ్చిన వరము కోరుకోమన్నాడు. మహేంద్ర, నా యందు ప్రసన్నుడవై పలికిన నీ వాక్కులు అమృతం. నన్ను గౌరవించి నాతో ఇంత దూరం వచ్చి
భార్యాపిల్లలకు దూరమై చివరికి యుద్ధములో మరణించిన వానరులందరికీ మరణ జీవితం ప్రసాదించు అన్నాడు. వారందరూ శూరులు, పరాక్రమవంతులు. నీవు అనుగ్రహించి వారిని యమలోకం నుండి తిరిగి వచ్చినట్లు చెయ్యమన్నాడు. వారితో పాటు గోలాంగోలములు, భల్లూకములు మంచి ఆరోగ్యవంతులుగా మరల లేచి కూర్చుండే వరమీయమన్నాడు. ఈ వానరులు నివసించే ప్రదేశాలలో ఫల పుష్పములు, తీయని నీరు ప్రవహించే నదులు ఉండాలి అన్నాడు. దానికి ఇంద్రుడు, చాలా గొప్ప వరమును కోరుకున్నావయ్యా, తప్పక నీ అభీష్టము నెరవేరుతుంది అని అనుగ్రహించాడు. వెంటనే అక్కడ కళేబరాలై పడి ఉన్న వానరులు, గోలాంగోలాలు, భల్లూకములు అందరూ పూర్తిగా నయమైన గాయాలతో నిద్ర నుండి లేచినట్టు ఆశ్చర్యాలతో లేచారు. దేవతలు రాముని పిలిచి, రామా, ఈ వానరులన్నీ వారి వారి ప్రదేశాలకు పంపించము. నేరుగా అయోధ్యకు వెళ్ళు, సీతను ఓదార్చు, భరతుని, శత్రుఘ్ని, రాజమాతలను త్వరగా వెళ్లి కలుసుకోమని చెప్పారు. అయోధ్యకు పట్టాభిషిక్తుడవై ధర్మ పరిపాలన చేస్తూ పౌరులకు సుఖ సంతోషాలను అందించమన్నారు. అలా చెప్పి దేవతలు ఇంద్రునితో విమానాలెక్కి స్వర్గమునకు పయనించారు. తరువాతి కథ పుష్పక విమానం. విభీషణుడు, రామా, స్త్రీలు నీకు అభ్యంగన స్నానం చేయించుటకు సుగంధ పరిమళ ద్రవ్యాలు, తైలములు తెచ్చారు, స్నానమాచరించమన్నాడు. విభీషణ, నాకు స్నానము మీద మనస్సు లేదు. నా కోసం నిరీక్షిస్తున్న ధర్మాత్ముడు భరతుని మీద ఉన్నది. ఎంత త్వరగా చేరుకోగలిగితే అంత త్వరగా భరతుని చేరుకోవాలి. కాలినడకన ఈ మార్గం చాలా దూరమైనది కదా, సులువుగా త్వరగా చేరే ఉపాయం చెప్పమన్నాడు. రామా, నా అన్న రావణుడు కుబేరుని జయించి తెచ్చుకున్న పుష్పకమ్మను విమానమున్నది. దానిని నీ కోసం రక్షించి ఉంచాను. ఒక్క రోజులో అయోధ్యకు చేరగలవు. కాని నన్ను అనుగ్రహించి కొన్ని నాళ్లు నా వద్దనే ఉండి నాకు నిన్ను సేవించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమన్నాడు. విభీషణ, నీ మాట కాదనలేను. కాని నా మనస్సంతా భరతుడే నిండి ఉన్నాడు. ఆ విమానమును త్వరగా తెప్పించమన్నాడు. నేను లంకకు వచ్చిన పని పూర్తి అయినది. ఇక అయోధ్యకు తిరిగి వెళ్ళాలి అన్నాడు. విభీషణుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూర్యుని స్థాయి కలిగిన ఆ పుష్పక విమానమును రప్పించాడు. బంగారు మయం ఆ విమానం రజత కాంతితో వెలిగిపోతోంది. లోపల బంగారు మేడలు వైడూర్యములతో, మాణిక్యములతో ప్రకాశిస్తున్నాయి. ముత్యాలు, మణులతో, మధుర ధ్వని చిరుగంటలతో కిటికీలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మేరు పర్వతమును బోలిన ఆ విమానాన్ని విశ్వకర్మ నిర్మించాడు. మణిమయమైన ఆసనములు ఏర్పాటై ఉన్నాయి. మనోవేగంతో ఇచ్ఛానుసారం ప్రయాణించగల విమానం పుష్పకం. అరుగులు, మండలములు, శ్వేత పతాకములు, ధ్వజములచే అలంకృతమైంది. ఆ స్వర్ణ విమానం బంగారు పద్మాలతో సుందరమైనది. క్రింది భాగములు స్ఫటిక మాణిక్యాలతో చిత్ర విచిత్రములుగా ఉన్నాయి. అమూల్యమైన వజ్ర వైఢూర్య మాణిక్యాలతో విశాలమైన ఆసనములు ఏర్పాటై ఉన్నాయి. పూర్వము రావణుడు యుద్ధాలకు ఈ పుష్పకము మీద ప్రయాణించేవాడు. యమలోకంలో పుష్పకము పాక్షికంగా ధ్వంసమైంది. మరల వెంటనే యథాస్థితికి వచ్చింది. నాశరహితమైనది. కోట్ల మంది వానరులు, భల్లూకములు రామునితో పాటు అయోధ్యకు ఆ విమానంలోనే వెళ్లారు. మార్గమధ్యంలో కిష్కింధలో ఆగి వానరుల భార్యలను సైతం ఎక్కించుకుని మళ్లీ బయలుదేరారు. అయోధ్య చేరిన పిదప రాముడు అత్యుత్తమమైన ఆ పుష్పకముతో, ఇక నుంచి నీకు ప్రభువైన కుబేరుని వాహనముగా ఉండవలసినది. నా అనుమతినిస్తున్నాను, వెళ్ళమని ఆదేశించాడు. రాముని ఆజ్ఞను స్వీకరించి పుష్పకం ఉత్తర దిక్కుగా పయనించి కుబేరుని వద్దకు వెళ్ళింది. రాముడు గెలిచాడు నిన్ను, నీవు రామునికే స్వంతం, రాముని చెంత ఉండుట న్యాయము అని పుష్పకమును రాముని వద్దకు పంపివేశాడు కుబేరుడు. పుష్పక విమానం ఆకాశవాణి ద్వారా కుబేరుని సందేశం రామునికి చెప్పింది. రాముడు ఆనందపడి, నా మనస్సులో ఎప్పుడు స్మరిస్తే అప్పుడు రావలసినది అని
పుష్పక విమానానికి పూజలు చేశాడు. నీకు ఇష్టమైన చోటికి యథేచ్ఛముగా సంచరించమని స్వేచ్ఛనిచ్చాడు. పుష్పక విమానం నింగిలోకి ఎగిరిపోయింది. తరువాతి కథ అయోధ్యకు పయనం. పుష్పక విమానం రాగానే రాముడు విభీషణునికి చెప్పాడు, విభీషణ, ఈ వానర శ్రేష్ఠులు నీ రాజ్యం కోసం యుద్ధం చేశారు, శ్రమించారు. వీరందరికీ నీవు ధనముతో కానుకలతో సత్కారం చెయ్యాలి అన్నాడు. విభీషణుడు అట్లే అని వానరులందరినీ ఉచిత రీతిని సత్కరించాడు. సుగ్రీవ, నీవు వానరులను తీసుకుని కిష్కిందకు వెళ్ళవలసినది. మనము వచ్చిన పని పూర్తి అయినది అన్నాడు రాముడు. సుగ్రీవుడు, ఇతర వానర నాయకులు, మేము కూడా మీతో అయోధ్యకు వచ్చిదము, రాజమాతలను దర్శించుదము, పట్టాభిషేక దృశ్యమును వీక్షించుదామన్నాడు. రాముడు సరేనని వానరులందరిని విమానం ఎక్కించాడు. విభీషణుడు కూడా తన మంత్రులతో సహా విమానంలో ఆసీనుడయ్యాడు. పుష్పకం బయలుదేరింది. రాముడు తన ప్రక్కన కూర్చుని ఉన్న సీతకు యుద్ధ ప్రదేశము, ఎవరెవరు ఎక్కడెక్కడ మరణించారో చూపిస్తున్నాడు. సేతువు అలా ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తూ తన జ్ఞాపకాలను, తాను సాధించిన విజయాలను సీతకు వివరిస్తూ సాగుతోంది ప్రయాణం. కిష్కింద చేరుసరికి సీత సుగ్రీవుని భార్యలను, వానరుల భార్యలను కూడా అయోధ్యకు తీసుకువెళ్లవలనన్న కోరిక వెలిబుచ్చింది. రాముడు సరేనని సుగ్రీవునితో, నీ భార్యలను, వానరుల భార్యలను త్వరగా తీసుకురమ్మనమని చెప్పాడు. విమానం కొంతసేపు విశ్రాంతి తీసుకుని వానరుల భార్యలను తీసుకుని బయలుదేరింది. అలా పయనిస్తూ వారు భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు. భరద్వాజుడు రామునికి, ఆయన పరివారానికి స్వాగతం చెప్పి కుశల ప్రశ్నలు వేశాడు. 14 సంవత్సరములు అరణ్యవాస నియమము పూర్తి అయి పంచమి నాటికి భరద్వాజ ఆశ్రమం చేరుకున్నాడు. మహర్షి, భరతుని పాలనలో ప్రజలు సుఖముగా ఉన్నారా? వార్తలు తెలియచున్నవా అని అడిగాడు. భరతుడు, జటాధారి అయి తైల సంస్కారం లేని శరీరముతో నీ పాదుకలు ముందు ఉంచుకుని నీకోసం నిరీక్షిస్తున్నాడు. ఆనాడు పితృవాక్య పరిపాలకుడవై నారచీరలు ధరించి అరణ్యవాసానికి విచ్చేసినప్పుడు బాధ కలిగింది, నీ మీద దయ కలిగింది. కానీ తపోధనులను రక్షించడం కోసం నీవు చేసిన రాక్షస వధ, సుగ్రీవునితో మైత్రి, నీ ప్రతి కదలిక, నీవు సాధించిన విజయాలు నా తపశ్శక్తితో గ్రహిస్తూనే ఉన్నాను. ఈ రోజు విశ్రమించి రేపు అయోధ్యకు వెళ్ళగలవు. నేను కూడా నీకు ఒక వరమనివ్వ కోరుతున్నాను, స్వీకరించమన్నాడు మహర్షి. మహర్షి, నేను అయోధ్యకు వెళ్ళు మార్గమున ఉన్న వృక్షములన్నీ అన్ని కాలాల యందు ఫల పుష్ప భరితములై తేనెను అందిస్తూ మధురమైన ఫలములను ఇచ్చే వృక్షాలుగా అనుగ్రహించమన్నాడు. భరద్వాజ మహర్షి, నీ కోరిక ఫలిస్తుంది అనగానే భరద్వాజుడు ఆశ్రమం నుండి అయోధ్య వరకు ఉన్న వృక్షములు దేవతా వృక్షములతో సమాన స్థాయికి చెందినవైనాయి. పూలు లేని చెట్లు పుష్పించే, పండ్లు లేని చెట్లు ఫలభరితమైనాయి. నిండుగా తేనెతో తేనె పుట్టలు అతి భారంగా వేలాడుతున్నాయి. హనుమంతుని పిలిచి రాముడు, హనుమా, నీవు వేగముగా వెళ్లి గుహుడు నా ప్రియమిత్రునికి నా క్షేమ సమాచారం తెలిపి భరతుని వద్దకు వెళ్ళమన్నాడు. భరతుని గుహుని కలిసి రామ విజయాలను, అయోధ్య ప్రయాణ విశేషాలను వివరించి రాముని రాకను నివేదించాడు. తరువాతి కథ రామునికి అయోధ్య ఘన స్వాగతం. హనుమంతుడు భరతునికి రాముడు సీతా లక్ష్మణులతో, వానరులతో, మిత్రుడు సుగ్రీవుడు విభీషణులతో భరద్వాజ ఆశ్రమం వద్ద విడిది చేసి ఉన్నాడని, మరునాడు అయోధ్యకు చేరుకుంటాడని తెలిపాడు. భరతునికి భారం తీరినట్లయింది. తన రక్షణకు ఫలితం లభిస్తోంది, రామదర్శనం కలగబోతోంది అనే ఆనందంతో శత్రుఘ్నుని పిలిచి రామునికి స్వాగతమునకు ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. దేవాలయములందు పూజలు చేయించారు, అలంకరించారు. రాజమాతలు, పండితులు, వైతాళికులు, వాద్యగాళ్లు అందరూ నందిగ్రామమునకు వచ్చారు. అయోధ్య నుండి నందిగ్రామం వరకు రాజమార్గమును అలంకరించారు. దశరథుని భార్యలందరూ కౌసల్య, సుమిత్ర, కైకేలు వెంట బయలుదేరి వచ్చారు. పాదుకలను శిరస్సు పైన పెట్టుకుని రామునికి స్వాగతం చెప్పేందుకు నిలిచి ఉన్నాడు.
పుష్పక విమానం వచ్చింది. అయోధ్య నుండి వచ్చిన బంధువులు పౌరులు ఒక్కసారి అడుగో రాముడు అంటూ ఆకాశం ప్రతిధ్వనించేలా మిన్నంటిన ఉత్సాహంతో కేరింతలు పెట్టారు. భరతుడు ముందుగా వెళ్లి విమానంలో రెండవ దేవేంద్రునిలాగా ఆసీనుడైన రామును చూసి భక్తితో నమస్కరించాడు. భరతుడు విమానములోనికి వెళ్లి రాముని కోరిక మేర ఆయన అంక మీద కూర్చుని గాఢాలింగనం చేసుకున్నాడు. సీతా లక్ష్మణులకు అభివాదం చేశాడు. వానర నాయకులకు ఆలింగనముతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కోరిన రూపములు ధరించగల వానరులు మానవ రూపంలో దర్శనమిచ్చారు. సుగ్రీవా, మనం ఇక నుండి 5 అన్నదమ్ములు అన్నాడు భరతుడు. కష్టకాలంలో రాముని వెంట ఉన్న ఆ నాయకులకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాడు. రాముడు విమానం దిగి ముందుగా రాజమాత కౌసల్య పాదాలకు, ఆ తరువాత రాజమాతలందరికీ నమస్కరించాడు. వశిష్ఠునకు పండితులకు నమస్కరించాడు. పౌరులందరూ ఒక్కసారి దోసిలు పట్టి నమస్కరించారు రామునికి. ఆ వేలాది దోసిళ్లు వికసించిన పద్మంలాగా కనిపించింది రామునికి. భరతుడు తన వద్ద ఉన్న పాదుకలను రాముని పాదాలకు తొడిగాడు. రాజా, నా వద్ద న్యాసముగా ఉంచిన ఈ కోసల రాజ్యాన్ని నీకు అప్పగించుతున్నాను. నా బాధ్యత నేటితో తీరినది. నీ కోష్టాగారాలను, సైన్యము, గృహములు నీ తేజస్సుతో 10 రెట్లు చేశాను అంటుండగా ఆ సోదర భక్తి ప్రేమ చూసి సుగ్రీవుడు విభీషణుల కన్నులు చెమ్మగిల్లాయి. భరతుని ఆశ్రమమునకు వెళ్లి అక్కడ పుష్పకమును తిరిగి కుబేరుని వద్దకు వెళ్లి కుబేరుని సేవించుకోమని త్రిప్పి పంపివేశాడు రాముడు. రామలక్ష్మణ భరతులు జటలు విప్పి శుద్ధ జలాలతో అభ్యంగన స్నానం ఆచరించారు. సుగ్రీవ విభీషణులు ఇతర నాయకులు అభ్యంగన స్నానం చేశారు. నూతన వస్త్రములు ధరించారు. దశరథుని భార్యలు సీతకు అలంకరణ చేశారు. కౌసల్య వానర నాయకుల భార్యలకు అలంకారం చేసింది. సుమంత్రుడు ఉత్తమ అశ్వములతో కూడిన బహుసుందరమైన రథమును తీసుకురాగా రాముడు అధిరోహించి అయోధ్య సకుటుంబ బంధుమిత్ర సపరివారముగా బయలుదేరి వెళ్ళాడు. రాముడు దశరథ గృహానికి వెళ్లి సుగ్రీవునకు తన గృహంలో నివాసం ఏర్పాటు చేసి సుఖ సంతోషాలతో ఉన్నాడు. తరువాతి కథ రామ పట్టాభిషేకం. భరతుడు సుగ్రీవునితో రాముని పట్టాభిషేకమును దూతలను నియోగించమన్నాడు. సుగ్రీవుడు 4 బంగారు కలశములను 4 సముద్రముల నుండి శుద్ధ జలమును తీసుకురమ్మన్నాడు. వారు వాయు వేగంతో కలశములో నీరు తెచ్చారు. సుషేణుడు తూర్పు సముద్రం నుండి కలశంతో నీరు తెచ్చాడు. 500 నదుల నుండి నీరు సేకరించి తెచ్చారు. వారు జలము సిద్ధముగా ఉన్నదే అని వశిష్ఠునకు తెలిపారు. వశిష్ఠుడు సీతారాములను రత్నపీఠం మీద కూర్చుండబెట్టి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అను 8 మంది మునులు అష్టవసువులు దేవేంద్రునికి అభిషేకం చేసినట్లు అభిషేకం చేశారు. ముందుగా ఋత్విక్కులతో, కన్యలతో, మంత్రులతో, యోధులతో, లోకపాలకులతో, దేవతలతో అభిషేకం చేయించాడు వశిష్ఠుడు. బ్రహ్మదేవుడు నిర్మించిన సువర్ణ రత్న ఖచ్చితమైన దివ్య కిరీటమును పీఠముపై ఉంచారు. మను చక్రవర్తి నుండి ఆ కిరీటమును ధరించుట ఆచారము. ఆ సభాభవనము బంగారుమయము. యథావిధిగా పూజలు అందుకున్న ఆ కిరీటమును వశిష్ఠుడు రాముని శిరస్సును ఉంచాడు. ఋత్విక్కులు ఇతర రాజలాంఛనములైన అలంకారములు తొడిగారు. శత్రుఘ్నుడు సుందరమైన శ్వేత చిత్రమును రామునకు పట్టాడు. సుగ్రీవుడు, విభీషణుడు తెల్లని వింజామరులు పట్టారు. వాయువు 100 పద్మములు కూడిన బంగారు మాల సమర్పించాడు. దేవేంద్రుని ఆజ్ఞగా వాయువు ముత్యాలహారమును కూడా రాముని మెడలో వేశాడు. దేవతలు, గంధర్వులు ఆనందంతో గానం చేశారు. అప్సరస్సులు నాట్యం చేశారు. రాముడు పట్టాభిషిక్తుడైన పిదప ముందుగా ద్విజులకు 1,00,000 గుర్రములు, 1,00,000 గోవులను, ఎద్దులను దానమిచ్చాడు. 30 కోట్ల బంగారు నాణెములు, ఆభరణములను, శస్త్రములను ద్విజులకు బహూకరించాడు. మాణిక్యాలతో పొదుగబడిన ఒక బంగారు మాలను సుగ్రీవునకు, వైడూర్యములతో నిండిన హారమును అంగదునికి, ముత్యాల హారమును, 2 వస్త్రములను, అలంకరణ వస్తువులను సీతకు బహుమతిగా ఇచ్చాడు.
ఆ హారంను సీత మెడ నుండి తీసి సభలో ఉన్న అందరినీ పరీక్షగా చూసింది. రాముడు సీత మనసెరిగి, సీత, నీవు ఎవరికి ఇవ్వవలని అనుకున్నావో వారికి ఇవ్వమన్నాడు. సీత ఆ హారం హనుమంతునికి ఇచ్చింది. వానరులందరికీ విశేషమైన సత్కారం చేశారు. వానరులు అందరూ రాముని అనుమతితో కిష్కిందకు వెళ్లారు. విభీషణుడు తన పరివారంతో లంకకు చేరాడు. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ రాజ్యమును నాతో పంచుకుని పాలించి నీకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. లక్ష్మణుడు వద్దని వారించాడు. అప్పుడు భరతునికి యవరాజ్య పట్టాభిషేకం జరిపించాడు. అనేక యజ్ఞములు, 100 అశ్వమేధ యాగములు చేసి 10,000 సంవత్సరాలు పాలించాడు రాముడు. రామరాజ్యంలో స్త్రీలు వైధవ్యం పొందలేదు. క్రూర జంతువులు సాధువులైనాయి. వ్యాధులు దరిచేరలేదు. దొంగలు లేరు. అనర్థములు జరగలేదు. అకాల మరణములు లేవు. సర్వులు ధర్మపరులే. హింస తెలియదు పౌరులకు. సర్వం రామమయం. రామరాజ్యం ఆనందమయం. తరువాతి కథ అయోధ్యకు దూరమైన సీత. శ్రీరాముని పట్టాభిషేకానికి విచ్చేసిన బంధువులు, సామంతరాజులు, మిత్రదేశాల రాజులు అలా ఒక్కొక్కరు రాముని వద్ద సెలవు తీసుకొని వారి వారి దేశాలకు వెళ్లిపోయారు. రావణాసురుని రాముడు సంహరించాడు కాబట్టి పుష్పక విమానం ఆయనకే చెందుతుంది. రాముని వద్దకు వెళ్లి రాముని సేవించమన్నాడు కుబేరుడు. ఆకాశవాణి ద్వారా పుష్పకం కుబేరుని సందేశం చెప్పింది. రాముడు సంతసించి, నా మనస్సులో ఎప్పుడు నిన్ను స్మరిస్తే అప్పుడు రావలసిందన్నాడు. పుష్పకమ్మనకు యథావిధి పూజలు చేశాడు. నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళమని ఆదేశించాడు. పుష్పకం వెళ్ళిపోయింది. రాముడు తన అశోకవనంలోకి సీతతో విహరించటానికి వచ్చాడు. అద్భుతమైన అశోకవనంలో వాతావరణం ఆహ్లాదంగా ఉన్నది. వారి అన్యోన్య దాంపత్యం 10,000 సంవత్సరాలు కొనసాగింది. సీతాదేవి గర్భవతి అయింది. రాముని ఆనందానికి అవధులు లేవు. సీత, నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. సీత ఆనందపడి పవిత్ర గంగానది తీరమున ఉన్న తపోవనాలను దర్శించాలని ఉన్నది. అక్కడ దీర్ఘ తపమాచరించు మహర్షుల దగ్గర ఉండాలని అభిలాషగా ఉన్నది అన్నది. కనీసం ఆ ఆశ్రమంలో యందు ఒక నిద్ర చేయవలని కోరికగా ఉన్నది అన్నది. రేపు నిస్సంశయముగా వెళ్ళవచ్చును అని రాముడు అంగీకరించాడు. శ్రమ పడకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి తన మిత్రులను కలవటానికి మరొక భవంతికి వెళ్ళాడు. కథలు చెప్పువారు, హాస్యం చేయవారు, రాముని ఆనందింపచేసే మిత్రులు రామునితో సమావేశమయ్యారు. రాముడు భద్రుడు అను మిత్రునితో సమావేశమయ్యాడు. రాముడు భద్రుడు అను మిత్రునితో, నగరములోని విశేషములు ఏమిటి? నన్ను నా పరిపాలన గురించి ఏమి మాట్లాడుకొనుచున్నారు? మా అన్నదమ్ముల గురించి కాని, సీతను గురించి కాని ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగాడు. రాజ్యానికి కొత్త రాజు వచ్చినప్పుడు మంచి చెడ్డల గురించి చర్చలు చేయుట సహజమే కదా అన్నాడు రాముడు. రావణుని జయించటం గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. నీవు విన్నది యథాతథంగా అన్నాడు రాముడు. వారు చెప్పుకునే మంచి చెడు నాకు తెలిసిన మంచి పనులే చేస్తూ చెడ్డ పనులు చేయకుండా ఉండగలుగుతాను కదా. చెప్పు భద్రా అన్నాడు. సముద్రం మీద సేతువు కట్టుట ఒక్క రామునికే సాధ్యం. రావణాసురుని వధించి వానరులకు భల్లూకములను, రాక్షసులను వశము చేసుకున్నాడు రాముడు. కానీ రావణాసుని చెరలో ఉన్నటువంటి రావణుడు తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లంకకు కొనిపోయినటువంటి రాక్షసుల వశములో ఉన్న ఆ సీతను ఎందుకు తిరస్కరింపలేదు, ఆమెను ఎట్లు భరిస్తున్నాడు అని అనుకుంటున్నారు ప్రజలు అని భద్రుడు అన్నాడు. మన భార్యల విషయంలో మన పరిస్థితి అంతే కదా. రాజులు ఎట్లు ఉంటే ప్రజలు అదే విధముగా ఉండాలి కదా అంటున్నారు అన్నాడు. అక్కడున్న మిత్రులు భూమిని తాకి, భద్రుడు చెప్పినది సత్యం, అన్ని చోట్ల జనులు ఇదే విధంగా చెప్పుకుంటున్నారు అని చెప్పారు. వారిని పంపివేసి తన సోదరులను అత్యవసరముగా పిలువనంపాడు. భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు పరుగున వచ్చారు. వారు వచ్చేసరికి రాముడు దీన వదనంతో నిస్సత్తువుగా ఉన్నాడు.
నరేశ్వరులారా, మీరే నా సర్వస్వం. మీ సహకారంతోనే రాజ్యాన్ని పాలిస్తున్నాను. మీరు సర్వజ్ఞులు, ధర్మాధర్మ విచక్షణ కలిగిన వారు. మీరు నా స్వకార్యమును మంచి బుద్ధితో ఆలోచించండి అన్నాడు రాముడు. ఏమి వినవలసి వస్తుందో అని ఉత్కంఠతో ఉన్నారు తమ్ములు. వడిలిపోయిన ముఖముతో వారికి భద్రుడు చెప్పినది చెప్పాడు. లక్ష్మణ, రావణుడు సీతను అపహరించినది మొదలు సర్వము నీకు తెలుసు కదా. సీత అగ్ని ప్రవేశం చేసినది కదా. అగ్ని, వాయువు ఆమె పాపము లేనిదని చెప్పారు కదా. దేవతల సమక్షంలో, ఋషుల సమక్షంలో సూర్యచంద్రులు కూడా ఆమె పవిత్రురాలు అన్నారు కదా. దేవతలు, గంధర్వుల సన్నిధిలో దేవేంద్రుడు సీతను నా చేతిలో పెట్టిన కదా. నా అంతరాత్మకు కూడా ఆమె పవిత్రురాలని తెలుసు. అందుకే అయోధ్యకు తీసుకువచ్చాను. ఇప్పుడు నగర పౌరులు, గ్రామీణులు సీత మీద అపవాదులు వేశారు. అపకీర్తిని దేవతలు నిందిస్తారు. కీర్తి లోకములో పూజనీయము. మహాత్ములు ఎప్పుడు కీర్తిని కోరుకుంటారు. తమ్ములారా, మీ మీద అపవాదు వచ్చినను మిమ్మలను వెంటనే పరిత్యజింతును. మరి సీత విషయం వేరే చెప్పవలనా? దుఃఖ సముద్రంలో పడిపోయాను. లక్ష్మణ, రేపు ఉదయం సుమంత్రుని రథములో సీతను దేశము బయట విడిచిపెట్టుము. గంగా నది ఆవతలి తీరములో తమసా నదీ తీరమున్నది. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమము ఉన్నది. అది దేవలోకములోని ఆశ్రమ సమానమైనది. జనులు లేని చోటు చూసి సీతను వదిలి రావలసినది అని లక్ష్మణుడితో చెప్పాడు రాముడు. ఈ విషయంలో మీరు ఎవ్వరూ నాకు అడ్డు చెప్పవద్దు, ఇతర ఆలోచనలు చేయవద్దు. నా పాదాల మీద, జీవితం మీద ఆన అన్నాడు. నా యందు గౌరవం ఉన్నచో నాకు ఎదురు చెప్పవద్దు. చెప్పిన వారు నాకు అప్రియులు అన్నాడు. సీత గంగా తీరంలోని మునుల ఆశ్రమములు సందర్శించవలనని కోరి ఉన్నది. ఆమె కోరిక తీరుచున్నది. మీరు నిష్క్రమించండి అని పంపివేశాడు వారిని. లక్ష్మణుడు ఎక్కువనే సుమంత్రుని రథము సిద్ధము చేయించి సీత వద్దకు లక్ష్మణుడు వెళ్లి, రాజును గంగా తీరమునకు వెళ్ళవలెనను కోరినావట. అట్లే అని రాజు ప్రతిజ్ఞ చేసినాడట. నన్ను త్వరగా తీసుకువెళ్ళమని పంపాడు అని చెప్పగా సీతాదేవి ఆనందముతో అట్లే అని సిద్ధముగా ఉన్న రథములో ఆసీనురాలైంది. అక్కడ మునుల భార్యలకు, మునులకు ధనము, వస్త్రములు, ఆభరణములు ఇవ్వవలెనంటూ పలు రకాల ఆభరణములు, వస్త్రములు, ధనము తనతో తీసుకుని వెళ్ళింది. రథము గంగా తీరము చేరుకుంది. సీతకు అపశకునములు కనిపించినవి. కుడి కన్ను అదిరినది, శరీరం వణకుచున్నది, హృదయము అస్వస్థముగా ఉన్నది, అధైర్యముగా ఉన్నది, భూమి శూన్యముగా కనపట్టుతోంది అని చెప్పింది. రామునికి, అత్తగారులకు క్షేమము కలగాలి, అయోధ్యలో అందరికీ క్షేమం కలగాలని దేవతలకు నమస్కారం చేసింది. నిషాదుడు తెచ్చిన నావని ఎక్కి లక్ష్మణుడు, సీత గంగను దాటారు. లక్ష్మణుడు దుఃఖముతో, లోక విరుద్ధమైన కార్యము మా అన్నగారు నా చేత చేయించాడు. మరణము విధించినా బాధపడేడు వాడను కాను. నా దోషము ఏమీయో లేదు అని విలపించాడు. లక్ష్మణ, యథార్థం ఏదో తెలియచెయ్యి. రాముడు క్షేమం కదా. రాజు మీద ఒట్టు చెప్పి తెరవలసినదే, ఆజ్ఞాపిస్తున్నాను అన్నది సీత. అయోధ్యలోని పౌరులు, గ్రామీణులు నీ మీద వేసిన అపవాదు పరిషిత్తునందు విని నిన్ను వదిలి రమ్మని ఆజ్ఞాపించాడు. నీవును అదే కోరుకున్నావట. మా తండ్రి గారికి పరమమిత్రుడు, మునిశ్రేష్ఠుడు వాల్మీకి మహర్షి ఆశ్రమము ఉన్నది ఇక్కడ. ఆ ఆశ్రమమందు నివసించి నీ పాతివ్రత్య ధర్మములను ఆచరించుకుంటూ రాముని స్మరిస్తూ జీవించవమ్మా అన్నాడు. ఆ మాటలు వింటూనే సీత సొమ్మసిల్లిపోయింది. స్పృహలోకి వచ్చి, లక్ష్మణ, కేవలం కష్టములు అనుభవించడం కోసమే బ్రహ్మదేవుడు నన్ను సృష్టించాడు. ఎవరికి భర్తను దూరం చేసినానో, కష్టాలలో రాముని పాదముల చెంత ఉన్నాను. బంధువులకు దూరంగా ఆశ్రమంలో ఎలాగయ్యా జీవించేది? మునులకు రాముడు ఎందుకు విడిచినాడో ఎలా చెప్పగలను? గంగానదిలో మునిగి ప్రాణములు తీసుకోలేను. నా కడుపులో నా భర్త వంశాంకురమున్నది. ఆ వంశమును అభివృద్ధి చేయు బాధ్యత నాది.
అన్నది. రాజాజ్ఞను అమలు చేశావు, నా మాట వినుము. అత్తగారులకు పాదాభివందనం చేసినట్లు చెప్పవలసినది. నీ అన్నగారితో నా మాటలు చెప్పు. రామా, సీత పవిత్రురాలు, నీ యందు భక్తి కలది, నీ హితము తప్ప వేరు ఏమీ ఎరుగనది. ప్రజలలో అపకీర్తికి భయము చెంది నన్ను విడిచినావు. పౌరులను సోదరులతో సమానంగా చూసుకోవలసినది. అదే నాకు గొప్ప ధర్మం, అదే నీకు మంచి కీర్తిని తెచ్చిపెట్టేది. నా గురించి చింత లేదు నాకు. పౌరుల అపవాదును గౌరవించి నీకు దూరముగా బ్రతికెదను. స్త్రీకి భర్తే దైవము, బంధువు, గురువు. భర్త కోసం ప్రాణాలైనా అర్పించగలను. నేను గర్భవతిని అని తెలుసుకుని వెళ్ళు లక్ష్మణ అన్నది. లక్ష్మణుడు దీనవదనుడై శోకముతో ఆమెకు ప్రదక్షిణ చేసి రథమునెక్కి అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. లక్ష్మణుడు వెళ్లిన వైపే చూస్తూ దిక్కులు పిక్కటిల్లిలా ఏడ్చింది. దుఃఖిస్తున్న సీతను మునికుమారుడు కొందరు చూచి వాల్మీకి వెళ్లి చెప్పారు. మహాలక్ష్మి వలేనున్నది, ఎవరో మహాత్ముని భార్య అన్నారు. వాల్మీకి మనోనేత్రంతో దర్శించాడు. వచ్చినది సీత అని తెలుసుకున్నాడు. వెంటనే శిష్యులతో బయలుదేరి వెళ్లారు. గంగా తీరమునందు దీనురాలై ఉన్న సీతను చూశాడు. అమ్మా, నీవు దశరథ పుత్రుడు అయిన రాముని భార్యవు, జనక మహారాజు కూతురువి. నేను ధ్యానములో నీవు వచ్చినట్లు గ్రహించాను. తపశ్శక్తి ద్వారా ముల్లోకాలలోని విషయములు నాకు తెలియనివి కావు. నీ విషయము నాకు పూర్తిగా తెలుసు. నీవు ఏ పాపము ఎరుగని దానివి, అతి పవిత్రురాలివి. నీవు నా దగ్గర ఉందువుగానివి, లేచిరా తల్లి అన్నాడు. నా ఆశ్రమమునకు దగ్గరలోనే కొందరు స్త్రీలు తపమాచరించుతూ ఉంటారు. వారి వద్ద ఉండవచ్చు. నీకు ఏ విధమైనటువంటి లోటు రానీరు. గోమాత లేగదూడను పెంచినంత జాగ్రత్తగా నిన్ను రక్షించెదరు అన్నాడు వాల్మీకి. సీతకు ఆశ్చర్యం, ఆనందం కలిగినాయి. వాల్మీకి ప్రేమపూరితమైన మాటలతో లేచి మహర్షికి పాదాభివందనం చేసి నీ ఆజ్ఞను పాటిస్తాను అంటూ వెంట నడిచింది. తపస్సు చేసుకుంటున్న మునిపత్నుల దగ్గరకు సీతను తీసుకువెళ్లి, ఈమె రాముని భార్య, ఈమె పతివ్రత, ఇక నుండి ఈమె బాధ్యత నాది. కావున మీరందరూ ఈమె యందు గౌరవముతో ప్రేమాభిమానాలతో భద్రముగా చూచుకొనవలసినది. మీకు నా మీద ఉన్న గౌరవము ఆమె యందు చూపవలసినది అని సీతను ఆ స్త్రీలకు అప్పగించి తన ఆశ్రమమునకు వెళ్ళాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.